చట్టాల మీద అవగాహన, బయట సమాజంలో ఏం జరుగుతుంది ఏంటనేది పూర్తి అవగాహన కల్పిస్తే మా ఆ కార్యక్రమం ద్వారా కొంతమంది అయినా సరే మార్పు వచ్చి ఈ సమాజంలో ఇంకా కొంచెం ముందుకు వెళ్తారని ఒక మంచి ఉద్దేశంతో మీ కాలనీలోని ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడాను ఈ యొక్క ప్రోగ్రామ్ని సద్వినియోగం చేసుకొని కార్యక్రమాన్ని మీకున్న అనుమానాలు ఇంకా ఏమన్నా ఉన్నట్లయితే మనకు ఫ్రీగా అంటే ఉచిత సేవలు మనకి న్యాయస్థానం ఇస్తుందండి. ఈ రెండు ముఖ్య విషయాలు మీరు తెలుసుకోవాల్సింది. మిగిలిన మేడం గారు మీకు చాలా వివరంగా వివరిస్తారండి. థ్యాంక్ యూ మేడం. నేను కోరుకుంటున్నాను పరిస్థితులు మీ ఆలోచన మార్పు రావాలి, మీ బతుకులు బాగుపడాలి అంటే ఇప్పుడు బాగలేవని కాదు, ఇంకా మెరుగ్గా ఉండాలి, మీరు కూడా మాలాగా అవ్వాలి అనేది మా ఆశ. కాబట్టి మీరు అందరూ ఆలోచించండి. ఖచ్చితంగా నేను చెప్పినవన్నీ కంపల్సరీ ఎడ్యుకేషన్ కానీ పిల్లల పెళ్ళిళ్ళు కానీ ఖచ్చితంగా 18 ఏళ్ళు పైబడితేనే చేయాలి. కంపల్సరీ చదివించాలి, వాళ్ళకి పంపించకండి. స్కూల్స్ అన్నీ ఉన్నాయి, అన్ని స్కాలర్షిప్స్ ఉన్నాయి, అన్ని ఉచిత విద్య అనేది మనకి గవర్నమెంట్ ఇస్తుంది, స్కాలర్షిప్స్ ఇస్తుంది. సో ఇవన్నీ మీరు వినియోగించుకొని ఇంకా మంచిగా ఉండాలనేదని మా ఆశ అనమాట. ఇకపోతే డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ నుంచి నేను వచ్చాను. ఎవరికైనా తెలుసా డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ అంటే? లోక్ అదాలత్ అంటే విన్నారు అక్కడ. నా పేరు అది 2 ఎకరాలు రెడ్డి గారు కబ్జా చేసేసారు మేడం. పోతే 14 సెంట్ల వరకు ఉందంటే అదేమన్నా నన్ను అడిగితే వాళ్ళు అది ఆ రెడ్డి వస్తున్నాడు, ఈ రెడ్డి వస్తున్నాడు, ఈ రెడ్డి వస్తున్నాడు అట్లనే చెప్తున్నారే కానీ దానికి అసలు ఒకసారి సర్వే చేయించండి చేస్తున్నారు మేడం. మేడం మేడం సర్వే చేస్తున్నారు. అట్లా కాదు, మీరు నా దగ్గర ఇవ్వండి అర్జీ మా సర్వే చేసి నాకు రిపోర్ట్ వేస్తారు, సరేనా? అప్పుడు ఎవరెవరు ఉంటారో ఎవరెవరు పోతారో అప్పుడు తెలుస్తుంది. అర్థమైందా? మీరు సిచ్యువేషన్ ఎలా ఉందో సార్ సర్వే చేస్తారు, నాకు వేస్తారు. వేసిన తర్వాత నేను ఆర్డర్స్ చెప్తాను. కంపల్సరీ మీరు ఏంటంటే మీకు అర్జీ ఇస్తేనే ఇవన్నీ సాధ్యం. లేకపోతే ఊరికి నోటి మాట నేను వచ్చిన అని చెప్పి నేను అడగడం, నేను ఏదో తీసేయండి అన్న ఉంది కదా, బాగానే ఉంది. నా కారు వచ్చింది రోడ్లో పోయి తెచ్చుకోవాలి. మా బైకులు పోవాలన్నా కింద తగలుతా ఉంటాయి అన్ని ఏదైనా. యాక్చువల్లీ మరీ హైట్ వేస్తే ప్రాబ్లం కదా. సెక్యూరిటీ కార్పొరేషన్ సోప్ అన్న పోయి తగలకుంటే చెప్పాం కానీ హైట్ ఎక్కువ ఉంటే కూడా ప్రాబ్లమే కదండి. అది చూడండి, కొంచెం హైట్ తగ్గించండి. మీరు నాకు ఇన్వైటింగ్ ఇవ్వండి, నేను వాళ్ళని డైరెక్ట్ చేస్తాను, వాళ్ళ పనులు జరుగుతాయి. మీకు అన్ని పనులు జరగాలంటే మీరు రాతపూర్వకంగా రాసి ఇస్తేనే అర్జీ జరుగుతాయి. ఇప్పుడు 4-5 చెప్పారు మీరు, నాకు 4-5 పేపర్ మీద పెట్టి నాకు ఇవ్వాలి, సరేనా? ఉంది కోర్టు సముదాయంలో, డిస్ట్రిక్ట్ కోర్టు సముదాయం ఉంది కదా నెల్లూరు. అక్కడికి వచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్లో లోక్ అదాలత్ కోర్టు అంటే ఎవరైనా చెప్తారు, అక్కడ వస్తే నన్ను కలవచ్చు. మీరు వచ్చి కలిసి నన్ను డైరెక్ట్గా కూడా అర్జీ ఇవ్వచ్చు. ఒకవేళ నేను ఇలా క్యాంపుల్లో వస్తే నేను అక్కడ మా స్టాఫ్ ఉంటారు. ఇలా వచ్చేసాను కదా, ఇప్పుడు అక్కడ ఎవరు ఉండరు. అట్లాంటప్పుడు అక్కడ మా స్టాఫ్ ఉంటారు, వాళ్ళకైనా మీ అర్జీలు ఇవ్వచ్చు, సరేనా? ఓకే అండి, థ్యాంక్ యూ. అదే కదా ఇప్పుడు దాకా అడిగింది మిమ్మల్ని. నేను తెలుగులోనే మాట్లాడుతున్నాను, నా భాష అర్థం కాలేదా? అని అక్కడ ముందుకు వచ్చి చెప్పలేదు. పట్టా ఎవడు ఇంకొకరికి లేదు. ఆధార్ కార్డులో కొంతమంది కూడా కొంతమంది పిల్లలకు కానీ పెద్దలకు కానీ లేవు. అసలు అప్లై చేసుకోలేదా, వద్దనుకున్నారా? ఏంటి ప్రాబ్లం? లేవు. మొన్న ఇప్పుడు 7 రోజులతో మాట్లాడితే రేపు శుక్రవారం క్యాంప్ పెడతాను. వాళ్ళు ఏమంటారు సెక్రటరీ కానీ ఇయర్ కొంచెం కానీ సరిపోతుంది. అది చాలా సార్లు అడుగుతున్నారు మేడం. స్టడీ సర్టిఫికేట్ అయినా సరిపోతుంది అంటారు. స్టడీ సర్టిఫికేట్ లేకుండా మేడం అంటే స్కూల్లో జాయిన్ అవుతారు కదా. వాళ్ళందరినీ స్కూల్లో చేర్పించండి. స్కూల్లో ఇచ్చేటువంటి సర్టిఫికేట్ ఆధారంగా సారు ఆధార్ కార్డు ఇస్తారు. ఆధార్ లింక్ అనమాట. మనకి ఏ గవర్నమెంట్ పాలసీ మనకు రావాలన్నా, స్కీమ్స్ మనం ఎంటైటిల్ తీసుకోవాలన్నా కంపల్సరీ మనకు ఆధార్ ఉండాలి. ఆధార్ ఉంటే మనం బతుకున్నట్టు, ఆధార్ లేకపోతే మనం బతుకున్న వేస్టే. మీకు ఎవరెవరికి పట్టాలు రాలేదో వాళ్ళు రాసియండి, రాసి దాని కింద సంతకాలు చేయండి. ఎన్ని రోజుల నుంచి ఇల్లు కట్టుకొని ఉంటున్నారు, ఎందుకు మీకు పట్టాలు రాలేదు, రీజన్స్ రాసి వాళ్ళ సంతకాలంతా చేసి పంపించారనుకోండి, మేము మా తరఫున పంపిస్తాం ఎంఆర్ఓ గారికి. సారు మేము పంపిస్తే దాన్ని ఖచ్చితంగా పరిశీలిస్తారు, మీ సమస్య అనేది సాల్వ్ అవుతుంది. అప్పటి నుంచి ఇలా హౌసింగ్ లోన్ దాని ఏమైనా మాఫీ చేశారు?